మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 1వ భాగం. సాయం సమయం అవ్వటానికి ఇంకా కొద్ది వ్యవధి మాత్రమే ఉన్నదనగా ధనదుపురపు రాజవీధిలో చెలరేగింది ఒక కలకలం. రండి రండి, అందరూ రండి, రాజభవనంలో హేమసుందరి నృత్యం చేస్తుందిట, చూసి వద్దాం, రండి రండి అని కేకలు పెడుతూ పరుగులు ప్రారంభించారు కొందరు పౌరులు. చేస్తున్న పనుల్ని మధ్యలోనే వదిలేసి వారిని అనుసరించారు చాలామంది. తమ దురదృష్టాన్ని తలుచుకుని నిట్టూర్పులు విడిచారు అలా చేయటానికి వీలుపడని మరికొంతమంది. రాచవీధికి పడమటి పక్కగా ఉన్న ఒక చిన్న భవనంలో కూర్చొని మద్యాన్ని సేవిస్తున్నాడు ధనదుపుర సేనాపతి కుమారుడు నాసీరుడు. వీధిలోని కలకలాన్ని గమనించి ప్రశ్నార్థకంగా చూశాడతను తన పక్కనే కూర్చొని ఉన్న స్నేహితుడి వంక. 6 మాసాల క్రితం రాజమహేంద్రవర ప్రాంతాల నుంచి మన నగరానికి వచ్చింది శివకామిని అనే వారకాంత ఒకర్తే. ఆమె కుమార్తె హేమసుందరి సంగీత నృత్యాలలో అందవేసిన చెయ్యి, అందచందాలలో అప్సరస తడుముకోకుండా తెలియజేశాడా స్నేహితుడు. ఈ విషయాన్ని నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? కనుబొమలు ముడివేస్తూ కోపంగా అడిగాడతన్ని నాసీరుడు. సంవత్సర కాలం క్రితం తాతగారి ఇంటికి పోయి నిన్న కాక మొన్న నగరానికి తిరిగి వచ్చావు నువ్వు. ఈరోజు మధ్యాహ్నం వరకు మనం కలుసుకోవటానికి కుదరలేదు. హేమసుందరిని గురించి ఇక నీకు ఎలా చెప్పగలను? నిష్కపటంగా సమాధానమిచ్చాడా స్నేహితుడు. మద్యపు పాత్రలో మిగిలి ఉన్న మద్యాన్ని ఒకేసారి గొంతులోకి వంపుకుంటూ లేచి నిలుచున్నాడు నాసీరుడు. వెంటనే అతని ఎదుటికి వచ్చి వినయంగా చేతులు జోడించాడు ఆ భవన యజమాని. మద్యాన్ని సేవించి మీరు వీధుల్లో సంచరిస్తే మీ తండ్రిగారు ఆగ్రహిస్తారు. ఏదో ఒక నేరాన్ని నా మీద మోపి చెరసాలకు పంపించేస్తారు. దయచేసి కూర్చోండి, చీకటి పడేదాకా ఇక్కడే కాలక్షేపం చేసి వెళ్ళండి. విధేయత నిండిన కంఠంతో విన్నవించుకున్నాడు. వినిపించుకోలేదా మాటల్ని నాసీరుడు. రొంటిన ఉన్న చిన్న పట్టుగుడ్డ మూటలోనించి వెండి నాణాన్ని ఒకదాన్ని తీసి అతనికి అందిస్తూ భవనం బయటికి బయలుదేరాడు. మద్యశాల యజమాని చెప్పిన మాటల్లో అసత్యమేమీ లేదు మిత్రమా. వెలుగు ఉండగా మనం వీధుల్లో సంచరించటం ఏమంత మంచిది కాదని నాకు కూడా అనిపిస్తోంది. తడబడుతున్న అడుగులతో రాజభవనం వైపు నడక మొదలుపెట్టిన నాసీరుడిని హెచ్చరించాడు అతని స్నేహితుడు. ఆ మాటల్ని కూడా పట్టించుకోలేదు నాసీరుడు. సూటిగా పోయి రాజభవనం ఎదుట ఉన్న ఒక నేరేడు వృక్షం కింద నిలుచున్నాడు. ఇసుక వేసిన రాలనంతగా కిక్కిరిసి ఉన్నారు హేమసుందరి నృత్యాన్ని వీక్షించటం కోసం అచుటకి అరుదించిన పౌరులు. ఒకరినొకరు తోసుకుంటున్నారు, తొక్కిసలాడుకుంటున్నారు. పొడవాటి రాజదండాలను బిగించి పట్టుకుని వారిని అదుపులో పెట్టడానికి విపరీతంగా శ్రమిస్తున్నారు రాజభటులు. నోటికి వచ్చిన పరుష పదాలతో ఇష్టం వచ్చినట్లు నిందిస్తున్నారు. అనుకోని విధంగా నేరేడు చెట్టు దగ్గర ప్రత్యక్షమైన నాసీరుడిని గుర్తించి గబగబా ముందుకు వచ్చాడు ఒక భటుడు. చాలా ఆలస్యంగా వచ్చారు మీరు. అయిపోవచ్చిందట హేమసుందరి నృత్యం. సభ ముగిసిపోబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి అంటూ చేయి పట్టుకుని సభాభవన ద్వారం దగ్గరికి తీసుకుపోయాడు. మద్యం సేవించి మహారాజు ఎదుటకి పోవటం మహానేరమని మరిచిపోలేదు నాసీరుడు. ముఖద్వారం పక్కనే ఉన్న ఒక చలువరాతి స్తంభం దగ్గర ఆగిపోయాడతను. జతగాడి భుజం మీద చేయి వేసి ముందుకు చూశాడు. రాజభటుడి మాటల్లో అసత్యమేమీ లేదని వెంటనే అవగతమైంది అతనికి. అప్పుడే నృత్యాన్ని ఆపింది శివకామిని కుమార్తె హేమసుందరి. సింహాసనాన్ని అధివసించి ఉన్న మహారాజుకు సభలో ఉన్న పెద్దలందరికీ వయ్యారంగా నమస్కారాలు చేస్తోంది. శాపవసాన మానవ జన్మ ఎత్తిన గంధర్వాంగన మాదిరి ముగ్ధ మనోహరంగా గుపిస్తున్న ఆ సుందరిని చూసేసరికి ఊపిరాగిపోయినంత పనైంది నాసీరుడికి. గుండెల్ని ఎవరో గట్టిగా అదిమిన అనుభూతి కూడా కలిగింది. అతని ముఖంలో ప్రతిఫలించిన భావాలను గమనించాడు కాబోలు. చిన్నగా నవ్వేశాడు అతని మాదిరిగానే ఆ చలువరాతి స్తంభం దగ్గర నిలుచుని ఉన్న పౌరుడు ఒకతను. ఇంకో 10 నిమిషాలు ముందుగా రాకపోవటం మీ దురదృష్టం. గణగణమని మండుతున్న జ్యోతుల్ని అరచేతుల్లో ఉంచుకొని ఆమె చేసిన నృత్యం మరెవ్వరూ చెయ్యలేరు అంటూ ఉండగా రాజదండాలను నేలకు తాటించి నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించారు కొందరు భటులు. పరువప్రాయపు మిన్నాగు మాదిరి కదిలింది హేమసుందరి. ముఖం మీది స్వేద బిందువుల్ని సన్నపాటి దుక్కువలంతో అద్దుకుంటూ
సింహాసనాన్ని సమీపించింది. సభలోని వారందరికీ వినిపించేలా పెద్ద కంఠంతో ఆమె నైపుణ్యాన్ని ప్రశంసించాడు మహారాజు. కరకు కరవాలంతో శత్రువుల తలల్ని తుంచటం, పగవారి గుండెలు పగిలిపోయేటట్లు సింహనాదాలు చేయటం తప్ప సున్నితమైన మాటల్ని ఉపయోగించటం మాకు చేత కాదు. నువ్వు మా నగరంలో నివసిస్తున్నందుకు మేము చాలా గర్విస్తున్నాం అంటూ ప్రక్కనే ఉన్న సేవకులకు సైగ చేశాడు. పెద్ద వెండి పళ్లరం నిండా బంగారు నాణాల్ని పోసి ముందుకు తీసుకువచ్చారు వారు. దోసిలి ఒగ్గి వినయంగా నిలబడి ఉన్న హేమసుందరికి అందించారు. కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది సభాభవనం. మహారాజు దాతృత్వాన్ని ప్రశంసించటంలో తలమునకలైపోయింది. మందార పువ్వు మాదిరి ఎర్రబడిపోయిన ముఖాన్ని క్రిందికి దించుకుని పరుగులాంటి నడకతో వెనక్కి వచ్చేసింది హేమసుందరి. సంగీత వాద్య కళాకారులతో కలిసి ఒక ప్రక్కగా నిలుచుని ఉన్న తల్లిని చేరుకొని మహారాజు బహూకరించిన పళ్లరాన్ని ఆమెకు అందించింది. సింహాసనం మీది రాజుకు, సభాసదులకు వినయంగా నమస్కరించి కూతురి నొసటిని ముద్దు పెట్టుకున్నది తల్లి. ఇంటికి పోగానే నీకు దిష్టి తీసేయాలి. ఆలస్యం చేస్తే అనర్థకం సంభవిస్తుంది. పద పద అని తొందర పెడుతూ సభకు మరోసారి నమస్కరించి ముఖద్వారం వైపు తిరిగింది. నోరు తెరుచుకు నిలబడిపోయి ఉన్న నాసీరుడు వెంటనే అగుపించాడు ఆమెకు. ఆవులిస్తే ప్రేవులు లెక్కబెట్టగల ఆమెకు అతను ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చినవాడని వెంటనే అవగతమైంది. మన సేనాధిపతుల వారి ఏకైక కుమారుడు నాసీరదేవుడు. ఆకతాయితనంగా తిరుగుతూ చెడు సహవాసాలు చేసి పరువు మర్యాదల్ని మట్టిలో కలుపుతున్నాడని మాతామహుల వారి దగ్గరికి పంపించి వేయబడ్డాడు. నిన్ననో మొన్ననో తిరిగి వచ్చాడని ఎవరో అంటుంటే విన్నాను. నొసలు విరుస్తూ తనకేసి చూసిన శివకామిని చెవిలో ఊదింది హేమసుందరి చెలికత్తె సౌదామిని. ముఖం చిట్లించి తలను పక్కకు తిప్పుకున్నది ఆ మాటల్ని ఆలకించిన హేమసుందరి. వయసులో ఉండగా ఆకతాయి పనులు చేసిన వారే ఇప్పుడు పెద్దలని పిలువబడుతున్న వారందరూ బాధ్యతలు పైనబడిన తరువాత బుద్ధి తెచ్చుకుని నీతులు వల్లిస్తూ ఉంటారు అంటూ నాసీరుడి పక్క నుంచి బయటికి వెళ్లిపోయింది శివకామిని. హేమసుందరిని చూసిన క్షణం నుంచి అదోలా అయిపోయిన నాసీరుడి భుజాన్ని గట్టిగా కుదిపి ఈ లోకంలోకి తీసుకువచ్చాడు అతని స్నేహితుడు. సభ ముగిసే సమయం దగ్గరికి వచ్చేసింది. ఇక్కడే నిలబడి ఉంటే మీ తండ్రి గారి దృష్టిలో పడతాం. బయటికి వెళ్ళిపోదాం అంటూ బలవంతంగా అతన్ని ఇవతలికి తీసుకువచ్చాడు. అంతకుముందు 2 మాసాల క్రితం మహారాజు బహూకరించిన పల్లకీని ఎక్కి నగర శివార్లలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోతున్నది హేమసుందరి. తనకు తెలియకుండానే ఆ పల్లకీని అనుసరించబోయిన నాసీరుడిని చటుక్కున చేయి పట్టుకుని ఆపేశాడు అతని స్నేహితుడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ఆశ్చర్యం నిండిన కంఠంతో ప్రశ్నించాడు. నా మనసు ఆ జగదేక సుందరి మీదే లగ్నమైపోయింది. ఆమె నాకు కావాలి. ఆమెను నేను స్వంతం చేసుకు తీరాలి. నిద్రలో నుంచి లేచిన వాడిలా నేత్రాలను నులుముకుంటూ జతగాడికి తన హృదయాన్ని ఎరుకపరిచాడు నాసీరుడు. నీ తాతగారి ఇంటి దగ్గర చక్కటి శిక్షణను పొంది వచ్చావని, మంచి మర్యాదలను నేర్చుకున్నావని అనుకుంటున్నారు మీ తండ్రి గారు. ఇప్పుడు నీ మాటల్ని గనక వింటే ఆయనకు బాధ కలుగుతుంది. వచ్చిన దారిని నువ్వు తాతగారి ఇంటికి వెళ్ళిపోవటం తప్పనిసరి అవుతుంది అంటూ హెచ్చరించాడు ఆ స్నేహితుడు. ఆ మాటలకు సమాధానం చెప్పకుండా తిరిగి రాచవీధిలోని మద్యశాలకు దారి తీశాడు నాసీరుడు. కైపు తలకు ఎక్కేటంతవరకు మద్యాన్ని సేవించి ఖచ్చితమైన మాటలతో తన మనసులోని నిర్ణయాన్ని స్నేహితుడికి వినిపించాడు. హేమసుందరి పొందు నాకు కావాలి. పిచ్చి పిచ్చి సలహాలతో సమయాన్ని వృధా చేయకుండా చక్కటి మాట చెప్పు. 10 క్షణాల పాటు ఆలోచించి చిన్నగా అతని చెవిలో గుసగుసలాడాడు అతని స్నేహితుడు. 25 సంఖ్యకు పైగానే ఉన్న చమురు కాగడాలను ఒక్కసారిగా వెలిగించినట్లు గప్పున కాంతివంతమైంది నాసీరుడి వదనం. చక్కటి మాట చెవిన వేసి నాకు ఎనలేని సహాయాన్ని చేశావు. రేపీ పాటికి హేమసుందరి నా స్వంతమయ్యే ఉపాయాన్ని చెప్పి నన్ను ఆదుకున్నావు అంటూ అదే పనిగా మెచ్చుకున్నాడతను స్నేహితుడిని. చీకట్లు నగరాన్ని చుట్టుముట్టిన తర్వాత భవనంలో నుంచి బయటికి వచ్చి తన నివాసం వైపు అడుగులు వేశాడు. తూర్పు దిక్కు తెల్లబడుతున్న సమయంలో ధనదుపుర సేనాపతి భవంతిలో చెలరేగింది ఒక గందరగోళం. అర్ధరాత్రి సమయంలో ఎవడో బందిపోటు దొంగ భవనంలోకి ప్రవేశించి ఖజానాను కొల్లగొట్టడానికి ప్రయత్నించాడట.
సేనాపతుల వారి ముద్దుల బిడ్డడు నాసీరాదేవుడు మేలుకొని వెంటపడటంతో 3 సొత్తును భవన ప్రాంగణంలోనే జారవిడిచి పారిపోయాడట. గుంపులు గుంపులుగా పోగుపడటం మొదలుపెట్టిన పౌరుల్ని దూరంగా తరమటానికి భటులను ఏర్పాటు చేసి తలను 2 చేతులతోనూ పట్టుకు కూర్చున్నాడు సైన్యాధిపతి. పట్టణంలో శాంతి భద్రతలను పర్యవేక్షింపవలసిన తన భవనంలోనే దొంగతనం జరిగిందంటే ఎంత అవమానం! అటు పొక్కి ఇటు పొక్కి ఆ వార్త పరాయి దేశాల వరకు పాకితే ఎంత తలవంపు! కంటి మీద కునుకు లేకుండా భవనం చుట్టూ కాపలా కాయవలసిన భటులందరినీ పేరు పేరున పిలిచి నోటికి వచ్చిన పదాలతో ఘాటుగా తిట్టిపోశాడు సేనాపతి. వేతనాలు దండుకోవటానికి తప్ప బాధ్యతలను భరించడానికి మీరు సిద్ధంగా లేరు. జమాజెట్టిల వంటి మీరు 10 మంది కాపలా ఉండగా భవంతిలోకి ఎలా జొరబడగలిగాడా దొంగ? కంగుమంటున్న కంఠంతో అప్పటికి 11వ ప్రశ్నించాడు. తూర్పు దిక్కున వేగుచుక్క పొడిచేటంత వరకు తాము తమ తమ స్థానాల్లో నుంచి కదలలేదని సవినయంగా మనవి చేసుకున్నారా భటులు. తమకు తెలిసి ఒక్క పురుగు కూడా భవనం దరిదాపులకు రాలేదని విన్నవించుకున్నారు. ఆ మాటల్ని విని ఆలోచనలో పడాల్సింది పోయి ఇంకా ఇంకా రెచ్చిపోయాడు సైన్యాధిపతి. మీరు చూస్తుండగా ఒక్క పురుగు కూడా లోపలికి రాకపోతే మా ఖజానా తలుపులు బార్లా తీసి ఉండటం ఎలా సంభవించింది? నా బిడ్డడు ధైర్యం చేసి ఆ దుర్మార్గుడిని అడ్డుకొని ఉండకపోతే ఏమయ్యేది నా పరువు? భవంతి పైకప్పు ఎగిరి ఆవల పడిపోయే శృతిలో బిగ్గరగా అరిచి దూరంలో నిలుచుని ఉన్న దళపతి ఒకతనికి సైగ చేశాడు. విధులను విస్మరించి కాకమ్మ కథలు అల్లుతున్న ఈ దుర్మార్గుల్ని కొరడాలతో కొట్టించు. తిరిగి ఇంకెప్పుడు ఇలా చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పు అని ఆజ్ఞలు జారీ చేస్తూ లోపలి గదిలో ఉన్న తన కుమారుడి దగ్గరికి పోయాడు. దొంగతనం చేస్తున్న బందిపోటును ఎదుర్కోవటంలో తల గోడకు పొడుచుకొని పగిలిపోయినంత పనైందట. పెద్ద కట్టు కట్టించుకొని మెత్తటి సయ్య మీద పరుండి ఉన్నాడు నాసీరుడు. చెమ్మగిల్లిన కనులను పయ్యద కొంగుతో అద్దుకుంటూ తన పక్కనే కూర్చుని ఉన్న తల్లికి, ఆమె పరిచారికలకు జరిగిందేమిటో సవివరంగా వివరించి చెప్పుకొన్నాడు. బాణాకర్ర ఎత్తున ఉన్నాడు ఆ దుండగీడు. కండలు తిరిగిన శరీరంతో తుమ్మమొద్దు మాదిరి కనిపించాడు. నిప్పు కణికెల వంటి కనులతో నా వంక క్రూరంగా చూసేసరికి కొంచెం బెదురు కలిగిన మాట వాస్తవం. అతగాడిని వదిలేస్తే మన పరువు పోతుందనే మాట ఒక్కటే నాకు ఎనలేని ధైర్యాన్నిచ్చింది. సరైన ఆయుధాన్ని అందుకునే వ్యవధి లేకపోవటం వల్ల ఒట్టి చేతులతోనే అతని మీద కలబడ్డాను. ముష్టిఘాతాలతో ముఖం పచ్చడి చేశాను. భుజాల మీది మూటను వదిలేసి పిక్కబలం చూపించాడు వాడు. నా కేకలు విని అప్పుడు తీరికగా లోపలికి వచ్చారు మన భటులు అంటూ తండ్రి ఆగమనాన్ని గమనించి మాటల్ని మింగేశాడు. ఎలా ఉన్నది నీకు? బాధ అధికమైనట్టు అనిపిస్తోందా? ముఖంలోని కోపం మటుమాయమైపోతుండగా అనునయ స్వరంతో కుమారుడిని పరామర్శించాడు ఆ తండ్రి. తల ఊడి కింద పడిపోయేటంత బాధను పెదవి కదపకుండా భరిస్తూ గభాలున్న సయ్య మీద నుంచి దిగి వినయంగా నిలుచున్నాడు నాసీరుడు. తలకు తగిలిన బలమైన దెబ్బ కంటే మన మర్యాదకు తగిలిన దెబ్బ నాకు ఎక్కువ బాధను కలిగిస్తోంది. అవసర సమయంలో సరైన ఆయుధం చేతికి అందకపోవటం వల్ల ఆ దుర్మార్గుడిని పారిపోనివ్వాల్సి వచ్చింది. అందుకు ఎంతగానో సిగ్గుపడుతున్నాను. తల వంచుకునే అస్పష్టమైన మాటలతో తన అంతరంగాన్ని ఎరుకపరిచాడు. ముగ్ధుడైపోయాడు సేనాపతి ఆ మాటల్ని వినేసరికి. జరిగిన దురంతాన్ని గురించి క్షణకాలం పాటు పూర్తిగా మరిచిపోయాడు. నీ మాతామహుడు నాకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. నీ మాటలే అందుకు సాక్ష్యం అంటూ కుమారుడి భుజాన్ని ఆప్యాయంగా అదిమి భార్యకు సైగ చేశాడు. వంటింటి నాటు వైద్యాలు చేసి బిడ్డడిని మరింత బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒకసారి రాజవైద్యుల వారికి కబురు పంపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ముందు గదిలోకి వస్తూ చిన్న కంఠంతో విన్నవించుకున్నది ఆమె. ఆ మాటలతో తిరిగి ప్రస్తుతంలోకి వచ్చేశాడు సైన్యాధిపతి. నేను నిద్ర లేచేసరికి దొంగిలింపబడిన సొత్తును తిరిగి ఖజానాలోకి చేర్పించేశాడు నాసీరుడు. ఏమి పోయిందో ఎంత పోయిందో నాకు అర్థం కావటం లేదు. చేతులు వెనక్కి విరిచి కట్టుకుని అటూ ఇటూ పచార్లు చేస్తూ అన్నాడు. 2 క్షణికాల పాటు తటపటాయించి దొంగతనపు వివరాల్ని బయటపెట్టింది అతని భార్య. బంగారు నాణాల మూటలు చెక్కు చెదరలేదు. మా పుట్టినింటి వారు పెట్టిన కాసుల పేరు పోయింది. పచ్చల పతకం, ముత్యాలు పొదిగిన కరకంకణం ఒకటి కనిపించటం లేదు.